టు న్యూస్. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను సేకరించింది ఆ పార్టీ హైకమాండ్. కొత్త నేతలకు టికెట్లు ఇవ్వొద్దని అభిప్రాయపడ్డారు కొందరు లీడర్స్. మెజార్టీ నేతలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. గాంధీభవన్లో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కొత్త వారికి టికెట్లు ఇవ్వకూడదన్న అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేశారు. మెజార్టీ నాయకులు పీసీసీ, ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఇన్ఛార్జికి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సీటుపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సికింద్రాబాద్ సీటు తనకే ఇవ్వాలని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సమావేశంలో కోరినట్టు తెలుస్తోంది. కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వొద్దని సూచించినట్టు సమాచారం. అయితే ఇక్కడ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కు పార్టీ టికెట్ దాదాపు ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి పార్లమెంట్ సీటు మాదిగలకు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి టికెట్ ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీ ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలోకి వచ్చిన వెంటనే ఒకే ఇంట్లో ఎన్ని పదవులు ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. గాంధీభవన్లో పెద్దపల్లి సీటు మాదిగలకు ఇవ్వాలని ఆ సామాజిక వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గజ్జల కాంతం, రాధిక, వరప్రసాద్ లాంటి నాయకులు పెద్దపల్లి స్థానం కోసం పోటీ పడుతున్నారు. మెదక్ పార్లమెంట్ సీటుపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. బలమైన అభ్యర్థిని బరిలో దించాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన సతీమణి నిర్మలా జగ్గారెడ్డిని బరిలో దించాలని భావిస్తున్నారు. ఏఐసీసీ నేతలకు ఇదే అంశాన్ని చేరవేశారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్మలా జగ్గారెడ్డిని బరిలో దించి అప్పటి అధికార పార్టీతో పోటీపడ్డారు. కాంగ్రెస్కి ఉన్న ఓట్ల కంటే అదనంగా 7 ఓట్లను సాధించారు. ఇదే అంశాన్ని పార్టీ నాయకత్వం ముందు ఉంచుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా నిర్మల పోటీ చేశారు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో నిర్మలకి టికెట్ ఇవ్వాలని సీరియస్గానే జగ్గారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. నిర్మల ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అతి త్వరలోనే జాబితాను రెడీ చేసే పనిలో ఉంది. అందరి అభిప్రాయాలు సేకరించి అభ్యర్థులను ఎంపిక చేశామన్న ఇండికేషన్ ఇవ్వాలనుకుంటోంది అధిష్టానం.